నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేరస్తుల ఆస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. అధికారులు మితిమీరిన చర్యలు తీసుకోలేరని స్పష్టీకరణ. అట్రాసిటీ కేసులో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం గాలింపు. వర్రా రవీందర్ రెడ్డి వాంగ్మూలంతో చర్యలు. ఉపాధ్యాయ పెండింగ్ పోస్టులు వచ్చే ఏడాది భర్తీ. న్యాయ అడ్డంకులు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామన్న లోకేష్. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్. విజయవాడ నుంచి వెళ్లే పలు రైళ్లు రద్దు. జార్ఖండ్లో ఇప్పటి వరకు 13.04% పోలింగ్. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అధికారులు ఒక వ్యక్తి దోషి అని ఏకపక్షంగా తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. కేవలం నిందితులు లేదా దోషులుగా ఉన్నందున ప్రజల ఇళ్లను కూల్చివేస్తే అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తీర్పును ప్రకటిస్తూ మహిళలు, పిల్లలను రాత్రిపూట వీధుల్లో చూడడం సంతోషకరమైన దృశ్యం కాదని జస్టిస్ గవాయ్ అన్నారు. ముందస్తు షోకాజ్ నోటీస్ లేకుండా నోటీసు అందజేసిన నాటి నుంచి 15 రోజుల్లోగా కూల్చివేతలు చేపట్టరాదని ధర్మాసనం ఆదేశించింది. రాజ్యాంగం, క్రిమినల్ చట్టం ప్రకారం నిందితులు, దోషులకు కొన్ని హక్కులు, రక్షణలు ఉన్నాయని పేర్కొంది. కూల్చివేత ప్రక్రియలను వీడియో తీయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూమిలో అనధికారికంగా నిర్మాణాలు జరిగినా లేదా న్యాయస్థానం కూల్చివేతకు ఆదేశించినా తమ ఆదేశాలు వర్తించవని ధర్మాసనం స్పష్టం చేసింది. అట్రాసిటీ కేసులో పులివెందుల, లింగాల మండలాల్లో వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, రాఘవరెడ్డి కోసం పోలీసులు ఎక్కడ గాలిస్తున్నారు, వివరాలేంటి? అశ్విని, పులివెందుల పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8న అట్రాసిటీ కేసు నమోదైంది. వర్రా రవీందర్ రెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, అర్జున్ రెడ్డి వీళ్ళ ముగ్గురి పైన అట్రాసిటీ కేసు నమోదైన నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి, వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు నిన్న అరెస్ట్ చేసి కడప కోర్టులో హాజరుపరచగా అతనికి 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే అతను ఇచ్చినటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఈ కేసులో చూసుకున్నట్లయితే సునీత, షర్మిల, విజయమ్మ పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టాడు వర్రా రవీందర్ రెడ్డి. అయితే ఆ వర్రా రవీందర్ రెడ్డి పోస్టులు పెట్టడానికి కంటెంట్ ఇచ్చింది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అని కూడా వర్రా రవీందర్ రెడ్డి స్పష్టంగా పోలీసులకు ఇచ్చినటువంటి వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ రాఘవరెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తే అవినాష్ రెడ్డి స్వయంగా డిక్టేట్ చేస్తున్న సమయంలో రాఘవరెడ్డి డైరీలో రాసుకుని ఆ పాయింట్లను వర్రా రాఘవరెడ్డికి వాట్సాప్ ఫోన్ కి అప్లోడ్ చేసినట్లు కూడా వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 4 రోజుల నుంచి రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇవాళ ఉదయం పులివెందుల ప్రత్యేకంగా 2-3 టీములు ఈ రాఘవరెడ్డి కోసం, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పులివెందుల, లింగాల మండలంలో విస్తృతంగా గాలిస్తున్నారు. రాఘవరెడ్డి స్వగ్రామం లింగాల మండలం అంబకపల్లెలో, ఆ అంబకపల్లె గ్రామం మొత్తం చుట్టూ కూడా మట్టిలో పోలీసులు కూడా నిఘా పెట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. అతనికి సంబంధించి వైసీపీ నాయకుల, ముఖ్య నేతల కదలికల పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. రాఘవరెడ్డి ఎవరికి సమాచారం ఇచ్చినా, ఎవరికి ఫోన్ చేసినా పోలీసులకు చేరే విధంగా కూడా సాంకేతికమైనటువంటి పరిజ్ఞానంతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాఘవరెడ్డి 4 రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన ఫోన్ ట్రాకింగ్ కూడా పోలీసులు నిఘా పెట్టినట్లు మనకు సమాచారం ఉంది. రాఘవరెడ్డి దొరికితే కీలకమైనటువంటి అరెస్టులు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉందని కూడా పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా ఈ సోషల్ మీడియాలో గత 5 ఏళ్ల నుంచి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి ఈ వర్రా రవీందర్ రెడ్డి వెనక ఇంకా పెద్ద
పెద్ద నేతలు, పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. దీని వెనకంగా ఎవరెవరు ఉన్నారని తెలుసుకోవాలంటే ప్రస్తుతం ప్రాథమికంగా సమాచారం ప్రకారం వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అవినాష్ రెడ్డి మెడకు కూడా ఈ కేసు చుట్టుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ అవినాష్ రెడ్డి విచారించాలంటే ముందుగా ఆయన పిఏ రాఘవరెడ్డి ఇచ్చినటువంటి రాఘవరెడ్డిని పట్టుకోవాలని కూడా పులివెందుల పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రధానంగా ఇప్పుడు వర్రా రవీందర్ రెడ్డి ఏకంగా రాఘవరెడ్డి ఇదంతా చెప్పాడు అనేది కూడా వాంగ్మూలంలో ఇచ్చిన నేపథ్యంలో ఆ రాఘవరెడ్డిని పట్టుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ ఎవరెవరిని అదుపులో తీసుకోవాలనే దానిపైన కూడా పోలీస్ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. అశ్విని, ధన్యవాదాలు మురళి. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ప్రకాశం ఎస్పీ దామోదర్ పోలీస్ అధికారుల బృందం విజయపాల్ను విచారిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, సిఐడి విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ విచారణకు సంబంధించిన వివరాలేంటి? అశ్విని, నర్సాపురం మాజీ ఎంపీ ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుని 2021 మార్చి 14వ తేదీన సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. అప్పట్లో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులని రఘురామకృష్ణరాజు దూషించాడనే అభియోగాలతోటి ఆయన మీద కేసు నమోదు చేశారు. అప్పటి సిఐడి డీజీపీ పివి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు నమోదైంది. ఈ కేసుని అప్పటి అదనపు ఎస్పీ విజయపాల్ విచారణాధికారిగా ఉన్నారు. ఆయన విచారణాధికారిగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజుని హైదరాబాద్ లో పట్టుకొని విజయవాడ సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో కొందరు అధికారులు ఆయనను తీవ్రంగా హింసించారు. రఘురామని కార్యాలయంలో తీసుకెళ్లి అతని గుండెలపై కూర్చొని అరకాలపై కొట్టి ఆ అభియోగాల్ని ఎవరికో చూపించారు అనేది అప్పట్లో ఆయన మీద ఉన్న అభియోగం. ఆ తర్వాత ఆయనను కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో తనను పోలీసులు తీవ్రంగా హింసించారని రఘురామకృష్ణరాజు కోర్టుకు తెలియజేశారు. దీంతో ఆయన్ని తొలుత గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అప్పట్లో అక్కడ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావం ఇది, ఇక్కడ ఏది టార్చర్ జరగలేదు అని ఒక నివేదిక ఇచ్చారు. అయితే దీన్ని మళ్ళీ కోర్టులో ఆయన అప్పీల్ చేశారు. అప్పీల్ చేసినప్పుడు రఘురామని సైనిక ఆసుపత్రి హైదరాబాద్ తరలించారు. అక్కడ వైద్యాధికారుల పరిశీలనలో ఇతన్ని తీవ్రంగా హింసించారని నిర్ధారించారు వైద్యులు. దీంతో అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో ఈ కేసులో విచారణ పెద్దగా ముందుకు సాగలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పరిణామాలు పూర్తిగా మారిపోయినాయి. ప్రభుత్వం మారింది, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తనపై సిఐడి కస్టడీలో జరిగిన హత్యాయత్నాన్ని గుంటూరులో పోలీసులు ఫిర్యాదు చేశారు. దీని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో విచారణాధికారిగా ఉన్న విజయపాల్ ఆ తర్వాత పదవి విరమణ పొందారు. దీనిపైన A1 గా విజయపాల్, A2 గా సిఐడి డీజీ పివి సునీల్ కుమార్, A3 గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి, A5 గా ప్రభావతి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ మీద కేసు నమోదు చేశారు. దీనిలో కేసు విచారిస్తున్నారు. ఈ క్రమంలో విజయపాల్ తనను అరెస్ట్ చేయదంటూ కొన్నాళ్ల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించి తాత్కాలిక రక్షణ పొందారు. ఈ కేసులో విచారణాధికారిగా ఇటీవల దాకా గుంటూరు అదనపు ఎస్పీ వ్యవహరిస్తా ఉన్నారు. అయితే విజయపాల్ ఈ కేసులో A1 గా ఉన్న విజయపాల్ అదే ర్యాంక్ లో పనిచేశారు. దీంతో విచారణాధికారికి ఆయన సహకరించట్లేదు, నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు చెప్తూ వస్తున్నారు. దీంతో ఈ కేసులో అదనపు సమాచారాన్ని పోలీసులు సేకరించలేకపోయారు. ఈ క్రమంలో ఈ కేసు విచారణ బాధ్యతను ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అప్పగించారు. ప్రస్తుతం నోటీసులు జారీ. ధన్యవాదాలు సురేష్. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ఎప్పుడు నోటీసులు ఇచ్చారు? సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చినటువంటి మద్దిపాడు పోలీసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ను కించపరిచే విధంగా ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదును పరిశీలించినటువంటి పోలీసులు 3 రోజుల క్రితం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు రామలింగం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఉన్నటువంటి మద్దిపాడు పోలీసులు హైదరాబాద్ రావడం జరిగింది.
రామ్ గోపాల్ వర్మ నివాసంలోకి వెళ్లి ఆయన్ని కలిసి స్వయంగా నోటీస్ అందించి దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా కూడా సూచించడం జరిగింది. ఈ మేరకు ఒక తేదీన పోలీస్ స్టేషన్ రావాల్సి ఉంటుంది కూడా సూచించడం జరిగింది. సో ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ స్వయంగా నోటీసులు అందుకొని సానుకూలత వ్యక్తం చేశారు. తాను స్వయంగా విచారణకు హాజరవుతున్నట్టు కూడా స్పష్టం చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ క్రమంలో చాలా వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వివాదాస్పద చర్చతోనూ ప్రతిసారి కూడా వార్తల్లో నిలిచేటువంటి రామ్ గోపాల్ వర్మకు చాలా రోజుల నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రామలింగం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలతో పాటు తప్పుడుగా మార్పింగ్ చేసినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం దృష్ట్యా దీని మీద ఫిర్యాదు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు స్వయంగా ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు రావాల్సిందిగా సూచించడం జరిగింది. ధన్యవాదాలు సతీష్. వైసీపీ కార్యకర్తను ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులకు పట్టించారు. పల్నాడు జిల్లా నకరికల్కు చెందిన రాజశేఖర్ రెడ్డి హోంమంత్రి అనితపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ రెడ్డి కోసం కొన్ని రోజులుగా వెతుకుతున్నారు. నకరికల్లులో రాజశేఖర్ రెడ్డి నివాసానికి వెళ్లి సోదాలు చేశారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి తమ ఇంట్లో ఉన్నాడని, పోలీసులకు చేతనైతే అరెస్టు చేయాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. వెంటనే రంగంలోకి దిగిన నూజివీడు పోలీసులు గుంటూరులోని అంబటి రాంబాబు ఇంట్లో ఉన్న రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ వచ్చే ఏడాది భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఎలాంటి న్యాయ అడ్డంకులకు ఆస్కారం లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. 1998 డిఎస్సిలో 22,542 పోస్టులు శాంక్షన్ అవుతే ఫిల్ అయింది 18,008 పోస్టులు. అంటే పెండింగ్ 4,534 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. దాంట్లో 3,939 పోస్టులు ఎంటీఎస్ ద్వారా అపాయింట్మెంట్ అయింది. మిగిలింది 595 పోస్టులు అధ్యక్ష. దాని బ్యాలెన్స్ మీరు చెప్పినట్లు ఎట్లా టేకప్ చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి టేకప్ చేస్తాం. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్పీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి. స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి. అందరికీ ఆమోదమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. గ్రామ వార్డు సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని హోంమంత్రి అనిత అన్నారు. గత ప్రభుత్వం ఎలాంటి ఆలోచన లేకుండా జీవోలు ఇవ్వటం వల్లే గందరగోళం తలెత్తిందన్నారు. గ్రామ వార్డు సంరక్షణ కార్యదర్శులపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు అనిత అసెంబ్లీలో సమాధానమిచ్చారు. సంరక్షణ కార్యదర్శులకి వాళ్లకు ఎవరి కింద పనిచేయాలనే విషయం మాత్రము స్పష్టంగా లేదు. వాళ్ళకి ట్రాన్స్ఫర్లు కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళ మీద అడ్మినిస్ట్రేషన్ మాత్రం మున్సిపల్ డిపార్ట్మెంట్ చేస్తా ఉంది. వాళ్ళ మీద ఎగ్జిక్యూషన్ మాత్రం ఎవరు చేస్తున్నారో తెలియని విధంగా తయారైపోయింది. సచివాలయంలో చూస్తే ఎక్కడన్నా వాళ్ళకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం ఎక్కడన్నా అక్రమ కట్టడాలు జరిగితే వాళ్ళు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలని ఉంది. మహిళా సంరక్షణ కార్యదర్శులు ఏం పని చేస్తున్నారంటే జిరాక్స్ మిషన్ లో పేపర్లు పెట్టుకుంటూ తీసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ వాళ్ళకి సరైన వాళ్ళకి జాబ్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన పని ఏంటనేది దిశానిర్దేశం లేకుండా వాళ్ళది ఒక పోస్ట్ వేస్ట్ అయిపోయిన విధంగా తయారైపోయింది. లాస్ట్ గవర్నమెంట్ అసలు గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిన చెప్పడానికి ఇది ఒక తార్కాణం కింద మనం భావించవచ్చు అధ్యక్ష. ఆ రోజు 20,000 మంది పోలీస్ డిపార్ట్మెంట్ లో తక్కువ ఉన్నారు, రిక్రూట్మెంట్ చేయాలి అంటే అప్పుడున్న మేధావులు ఉన్నారు కదా అధ్యక్ష, చాలా మంది మేధావులు డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా. ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా, వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా, లేకపోతే ఐసీడీఎస్ లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి గౌరవ సభ్యులు ఎవరైనా లిఖితపూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.
వైకాపా ప్రభుత్వ కక్ష సాధింపుల వల్లే విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులు పట్టాలెక్కలేదని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. విశాఖ మెట్రోపై తాజా విజ్ఞాపనలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం టెండర్స్ కాల్ఫర్ చేసింది 2019 ఏప్రిల్. 2019 డిసెంబర్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆ టెండర్లు క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అదే ఆ టెండర్ కానీ కంటిన్యూ చేస్తుంటే వరకు విశాఖపట్నానికి విజయవాడకి మెట్రో రైలు వచ్చిండేది. 2020 మార్చి 19న యుఎంటీసీ అనే ఒక గుర్గాం కంపెనీకి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చి మళ్ళా డిపిఆర్ని తయారు చేయండి అని యాక్చువల్గా వాళ్ళు చెప్పడం. 2021 ఏప్రిల్కి డిపిఆర్ ఇచ్చారు. ఇది కొత్త గవర్నమెంట్ కూడా 15/2/23 దాకా డిపిఆర్ మీద ఎటువంటి డెసిషన్ తీసుకోకుండా దాన్ని పక్కన పెట్టేసి 15/12/2023లో గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ఇది కేవలం కాలయాపన చేయటం కోసంగా దాన్ని పక్కన పడేశారు. అంటే చేయాలని ఉద్దేశం లేదు. హైదరాబాద్లో సికింద్రాబాద్ రోడ్లు వేశారు, ఫ్లైఓవర్, దాని పక్కనే ఫ్లైఓవర్. అంటే ఇలా దిగి మళ్ళా ఇలా ఎక్కటం, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి, జంక్షన్లో ట్రాఫిక్ బ్లాక్ కాకుండా ఉండటానికి అక్కడ 2 లెవెల్ మెట్రో. 2 లెవెల్ మెట్రో అంటే ఫస్ట్ లెవెల్లో 4 లైన్ రోడ్డు ఉంటుంది, 8 మీటర్స్ హైట్. సెకండ్ లెవెల్లో మళ్ళా అనదర్ 8 మీటర్స్ మెట్రో ఉంటుంది. మామూలుగా అయితే మెట్రో అయ్యేదానికంటే ఇది చేయటం వల్ల మరొక 180 కోట్ల కిలోమీటర్కి ఎక్కువ అవుతుంది. చేయమని యాక్చువల్గా ఇచ్చాము. అది 4 నెలల్లో ఫీజిబుల్ రిపోర్ట్ వస్తుంది అధ్యక్ష. అది రాగానే 2 లెవెల్ మెట్రోని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు నిమ్మల సమాధానమిచ్చారు. ఇంకొంత భూసేకరణ చేయాల్సి ఉందని, గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరిగిందని తెలిపారు. పొగ తాగుట ఆరోగ్యానికి హానికరం. అదేవిధంగా సాక్షి పత్రిక చదవడం కూడా ఆరోగ్యానికి హానికరమే అధ్యక్ష. జల్లేరు రిజర్వాయర్ లేనట్టే అని చెప్పేసి వీళ్ళు మ్యాటర్ వేసుకున్నారు. స్టేట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని 2023 డిసెంబర్ 4-5 తారీఖుల్లో జరిగితే అప్రైజల్ కమిటీకి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. జల్లేరు రిజర్వాయర్ కాంపోనెంట్ ఈజ్ డిఫర్డ్ kept aside as the Jallero Reservoir component exist in the original as well as revised administration approval given by the government. అంటే మేము ఏదైతే జల్లేరు రిజర్వాయర్ని వదులుకున్నామో దీన్ని పక్కన పెట్టామని చాలా క్లియర్గా వాళ్ళ ప్రభుత్వంలోనే అఫిడవిట్ ఇచ్చి వాళ్లే గవర్నమెంట్కి లెటర్లు రాసి ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి బురద జల్లేటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు అధ్యక్ష. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరంలోనే పునఃప్రారంభించి నెక్స్ట్ ఇయర్కి కొంతమేరైన నీరిచ్చి ఒక 2 yearsలో ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలనేటువంటి కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం గత 5 నెలల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా మీ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాను అధ్యక్ష. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియాపై శాసనమండలిలో స్వల్ప వాగ్వాదం జరిగింది. డయేరియా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స చేసిన విమర్శలను మంత్రి అచ్చెన్నాయుడు తిప్పికొట్టారు. మురికి వాడల్లోనే డయేరియా వస్తుందని వైసీపీ ఎమ్మెల్సీ రవీంద్రబాబు వ్యాఖ్యానించగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చురకలు వేశారు. అధికారులు వచ్చి ఒకరని చెప్పారు. ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో సమీక్షా సమావేశం జరిగినప్పుడు మీ అధికారులు మీరు కూడా ఆ సమావేశం ఉన్నారు. ఎండమండుగాని ఆయన చెప్పారు. ఆ మర్నాడు ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన 10 మందిని చెప్పారు. అక్కడ సమావేశం జరిగిన తర్వాత ఇప్పుడు మీరు సభాముఖంగా నలుగురని చెప్తున్నారు. ఇంకా పర్యవేక్షణ లోపం ఉంది. అది మీ సబ్జెక్ట్ కాదు, అది పంచాయతీరాజ్ సంబంధించిన సబ్జెక్టు. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కలాగా రాస్తారు. మీ పేపర్ 100 మందిని రాసింది, ఇంకొక పేపర్ ఇంకొకలాగా రాసింది. 5 years వాటర్ ట్యాంక్ లో కిడికిడి బ్లీచింగ్ వేసిన సందర్భాలు లేవు. 5 సంవత్సరాలు ఒక పంచాయతీకి ఒక పైసా ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుంటే 4,000 కోట్లు ఈ 6 మాసాల్లో తెచ్చి పంచాయతీలు బలోపేతం చేసి కార్యక్రమం చేస్తుంది. సలహాలు ఇవ్వండి, తప్పే లేదు. ఇదంతా మీరు వచ్చిన 5 మాసాలకే జరిగిపోయింది. మీరే మొత్తం చేశారు. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీరు చెప్పండి. కలెక్టివ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష. హెల్త్ మినిస్టర్ లేదు, ఏమి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదా? మా హోమ్ మినిస్టర్ కాదా? మీరేం రివ్యూ చేయలేదా? మీరు పెద్దలుగా ఉండి ఆ నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించి ఇది జరిగినప్పుడు నా వల్ల కూడా జరిగిందని ఒప్పుకోవాలి. పూర్ పీపుల్ గా వస్తుంది ఏరియా. ఆఫ్రికాలో ఎక్కువ వస్తుంది, మన ఇండియాలో అందరికి కూడా పూర్ పీపుల్ శ్రమంలో వస్తుంది.
ఎక్కడ సిటీలో ఎక్కడ వస్తారు సార్? ఇంత మేధో సంపత్తి కలిగిన వాళ్ళు ఇటువంటి శాసన మండలిలో ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది అధ్యక్ష. కలుషిత నీరును తాగితే అది పేద ధనిక లేకుండా ఎవరికైనా డయేరియా వస్తుందనే విషయం తెలుసుకోవాలి. కావాల్సిన గౌరవ సభ్యులు పోయి ఆ గుర్లలో కానీ ఇక్కడ చాలా చోట్ల అధ్యక్ష ఇప్పుడు లేదు, అక్కడంతా క్లోరినేషన్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి చేయకపోతే బ్లీచింగ్ చేస్తున్నాం, ట్యాంకులు క్లీన్ చేస్తున్నాం, పైపులు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఆ సమస్యలు లేవు. ఎక్కడైనా కలుషిత నీరు ఉన్న చోట గౌరవ సభ్యులు పోయి ప్రయత్నం చేస్తే డయేరియా వారికి వస్తుందో, సంపన్న వర్గానికి సంబంధించిన వారికి వస్తుందో లేదో తెలియాలి అధ్యక్ష. ఆ పేదల్ని పట్టించుకోకుండా 5 సంవత్సరాలు వారి గాలికి వదిలేశారనే విషయాన్ని మేము ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. జల్ జీవన్ మిషన్ ద్వారా మీరు ఎందుకు రక్షిత నీటిని అందించే ప్రయత్నం చేయలేదనే విషయాన్ని మేము అడుగుతున్నాం అధ్యక్ష. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వస్తారో అదే వైఎస్ఆర్ జిల్లాలో గత 2020 సంవత్సరంలో 24,766 కేసులు వచ్చాయి అధ్యక్ష. అది గుర్తుపెట్టుకోవాలి. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఎక్స్గ్రేషియా ఇచ్చారో చెప్పాలి అధ్యక్ష. శివరాజు ఎక్కడైనా జరిగితే శివరాజకీయాలు చేయడం ఏనాడు ఎప్పుడు పోని వాళ్ళు సడన్ గా ఒకసారి ప్రతిపక్షంలోకి వచ్చేసరికి గుర్లకు వెళ్ళాలనే జ్ఞానోదయం జరగడం అనేది అది మంచిది కాదు అధ్యక్ష. ఎక్కడ ఏ ఇబ్బంది జరిగినా కూడా అధికార పార్టీకి ఎలాగూ బాధ్యత ఉంటుంది, ప్రతిపక్షానికి కూడా సమాన బాధ్యత ఉంటుందనే విషయాన్ని గుర్తించాలి. ఎందుకంటే అధికారంలో వాళ్ళు కూడా ఉన్నారనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. చీఫ్ విప్ పదవికి ఎంపికైన తర్వాత తొలిసారి ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో తన సతీమణి లీలావతితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. చీఫ్ విప్ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని స్పష్టం చేశారు. జీవీ ఆంజనేయులకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సమర్థంగా పనిచేయాలని సూచించారు. తెలుగుదేశం సభ్యత్వ నమోదు 25 లక్షలు దాటిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఒక్కరోజే 1,80,000 మంది సభ్యత్వాలు తీసుకున్నారని, టీడీపీ పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు ఇదే నిదర్శనమని తెలిపారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు. తెలుగుదేశం కుటుంబంలో చేరి సంక్షేమ ఫలాలు అందుకోవాలని లోకేష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024లో కొన్ని సవరణలు చేయాలని రాష్ట్ర కౌలు రైతుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సాగుదారుల హక్కుల చట్టంపై కౌలు రైతుల సంఘం విజయవాడలో చర్చాగోష్ఠి నిర్వహించింది. కౌలు రైతులకు వక్ఫ్ దేవాదాయ భూములను సాగు చేసే అవకాశం కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతులు ప్రభుత్వాన్ని కోరారు. కౌలు వాస్తవ సాగుదారుల యొక్క హక్కు, రక్షణ, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఈ చట్టం ఉండాలి అని చెప్పని కోరుతున్నాం. వాళ్ళకి రుణాలు ఇవ్వాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి, అన్నదాత సుఖీభావ లాంటి పథకాలు, నగదు బదిలీ పథకాలు చేస్తే అప్పుడు కౌలు రైతులు విశ్వాసంతో పనిచేయగలుగుతారు. గిట్టుబాటు ధర కల్పించి చేస్తే ఈరోజు ఆహారోత్పత్తిలో కీలకమైన పాత్ర కౌలుదారులది. ఆహారోత్పత్తి పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, పారిశ్రామికీకరణ కూడా జరుగుద్ది. కాబట్టి మొత్తం ఈరోజు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి కౌలు రైతుల సంక్షేమానికి ఈ చట్టాన్ని సవరించి రేపు ఈ సెషన్లోనే దాన్ని ఆమోదింపజేసి రబీ సీజన్ నుండే దాని మీద చర్యలు తీసుకోవాలి. దీని అమల్లో కౌలు రైతు సంఘాలను కూడా భాగస్వాములు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. పంట రుణాలకు సంబంధించి భూ యజమానికి పంట ఈకోకుండానే, పంట చూడకోకుండానే రుణాలు ఇస్తున్నారు. దాన్ని ఆపాలి. పంటేసిన కౌలు రైతులకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 1.6 లక్షల వరకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఎటువంటి హామీలు కానీ షరతులు కానీ లేకుండా పంట రుణాలు ఇవ్వాలని ఉంది. దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కార్డులు ఇచ్చేటప్పుడు భూ యజమాని అభ్యంతరం చెప్తే గుడ్డిగా కార్డులు ఇవ్వకుండా ఆపకూడదు. ఎవరు దుక్కి దున్నారు, ఎవరు నాటేశారని విచారించి ఆ పంచనామా ఆధారంగా కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. దేవాలయ భూములు, వక్ఫ్ భూములు పెద్ద పెద్ద కోటీశ్వరులకు వేలంపాటు పెట్టేసి వాళ్ళకి అప్పచెప్పేస్తే వాస్తవంగా ప్రభుత్వ భూములు భూమి లేని పేదవాళ్ళకి సాగు చేసుకోలేవాలని చెప్పేసి చట్టాలు కూడా ఉన్నాయి. పేదవాళ్ళు, భూమి లేని వాళ్ళు, సన్నకారు రైతులకు మాత్రమే ఎండోమెంట్ వక్ఫ్ భూములు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా ఉడ్రాజవరంలోని శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారికి దాతలు 51 కిలోల వెండి ఆభరణాలు సమర్పించారు. ఉండ్రాజవరంలో పుట్టి ఉద్యోగ, వ్యాపార రీత్యా వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 15 మంది దంపతులు కలిసి ఆభరణాలు చేయించారు. స్వామివారికి మకర తోరణం, కిరీటం, శంకు చక్రాలు, అభయ, వామహస్తాలు, ధోతి, పాదాలు చేయించారు. ఆభరణాలకు అర్చకులు సంప్రోక్షణ జరిపించారు. దాతలకు ఆలయ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది. నెల్లూరు జిల్లాలో 2 రోజుల నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని అండర్ బ్రిడ్జిల కింద భారీగా వర్షపు నీరు చేరింది. నగరంలోని బృందావనం, పొగతోట, జనార్దన్ రెడ్డి కాలనీ, ఎన్టీఆర్ నగర్ ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రధాన రహదారులపై మోకాల లోతు వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు నీరు తొలగిస్తుండటంతో ట్రాఫిక్ సాఫీగా సాగుతోంది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పక్కన ఉన్నాయి.